హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరేఖాస్ యస్ ఫ్యామిలీ. ఈ రోజుల్లో అయితే యూట్యూబ్లో దొరికిందంటూ ఏది లేదు. అరుణాచలం వెళ్ళాలి అన్నా, గిరి ప్రదక్షిణ చేయాలి అన్నా, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరంలో వెళ్ళాలి, ఎక్కడ హోటల్స్ తీసుకోవాలి, ఎక్కడ మనం స్టే ఉండాలి, ఎక్కడ మనకి ఫుడ్ బాగుంటుంది, ఎక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి చాలా సమాధానాలు అయితే ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, గిరి ప్రదక్షిణ చేయడానికి ముందుగా మనం కొన్ని వందల వేల వీడియోలు చూసుండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుండొచ్చు కూడా. కానీ వాళ్ళెవరు మీ కండిషన్ అయితే అనుభవించరు. కొన్ని కొన్ని నియమాలైతే ఉంటాయి. వాటిని పాటించుకుంటూ మీరు ఉన్న కండిషన్‌కి, మీరు వెళ్ళే టైమింగ్‌కి దానికి అనుకూలంగా మీరు ఆ శివయ్యని తలుచుకుంటూ చేస్తే గిరి ప్రదక్షిణం అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే ఎవరైతే ముందుగా వీడియోస్ అన్నీ చూస్తామో వాళ్ళు మన కండిషన్‌తోనే వెళ్తారన్న రూల్ అయితే లేదు. ముందుగా దేవుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి, దీపం వెలిగించి, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే, ఆ రోడ్‌లో మనం మాత్రమే కాదు, మనతో పాటు చాలా మందైతే ఉంటారు. ఎక్కడికక్కడ బోర్డ్స్ దగ్గర మ్యాప్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఏ లింగం వస్తుంది అనేది కూడా అక్కడ చాలా క్లియర్‌గా అయితే ఉంటుంది. అయితే వీటన్నింటిని పాటించుకుంటూ, ఆ శివయ్యని స్మరించుకుంటే గిరి ప్రదక్షిణం చాలా వరకు సక్సెస్‌ఫుల్ అవుతుందని నా నమ్మకం. మొన్న మేము చేసింది కూడా ఇదే పద్ధతిలో. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా అలాగే హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.